రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ నటుడు మోహన్ బాబు మోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాబు మోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిన విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబు మోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబు మోహన్ త్వరలోనే పచ్చజెండా కప్పుకోనున్నారని వెల్లడించాయి. గతంలో ఎన్టీఆర్ పై అభిమానంతో బాబు మోహన్ టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బాబు మోహన్ టీఆర్ఎస్లో చేరి 2004-2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ నటుడు బాబు మోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాబు మోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిక విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబు మోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబు మోహన్ త్వరలోనే పచ్చజెండా కప్పుకోనున్నారని వెల్లడించాయి. గతంలో ఎన్టీఆర్ పై అభిమానంతో బాబు మోహన్ టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత బాబు మోహన్ టీఆర్ఎస్లో చేరి 2004-2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. రైట్, ఎటకెలకు తెలంగాణలో మళ్ళీ టీడీపీని బలపరచాలి అని చంద్రబాబు ఏదైతే వ్యూహాలు రచిస్తున్నారో దానికి తొలి అడుగు పడిందని చెప్పుకోవాలి. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడైనటువంటి బాబు మోహన్ తిరిగి టీడీపీలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే వీరిద్దరి భేటీ కూడా జరిగింది కొన్ని రోజుల ముందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ట్రస్ట్ భవన్ నుంచి. రైట్, చెప్పండి తేజ, అసలు మొత్తంగా టీడీపీ అయితే పూర్తి స్థాయిలో దూసుకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ తిరిగి గతంలో మాదిరిగా ఏ విధంగా టీడీపీ తెలంగాణలో బలంగా ఉందో అదే స్థాయిలో వెళ్లాలని ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారు తెలంగాణ నేతలతో చంద్రబాబు. ఎట్టకేలకు ఒక ఫస్ట్ స్టెప్ పడిందని చెప్పుకోవాలా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ?
చూసినట్లయితే అంటే ప్రధానంగా మనం గత కొన్ని రోజుల వరకు కూడా ఇటు టీడీపీ అనేటువంటిది అంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో అయితే మాత్రం ఇక తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పూర్తిగా నామరేపాలు లేకుండా అయిపోయింది, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా అంటే ఈ పరిస్థితులన్నిటికీ కూడా భిన్నంగా కూడా మొత్తంగా అంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా నాయకులంతా కూడా పలాయనం చిత్తగించారు. ఇతర పార్టీలు ఇటు కొంతమంది బీఆర్ఎస్లోకి, కొంతమంది బీజేపీలోకి, కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వారంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి మారింది అనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అందరికీ కూడా ఎప్పుడు కూడా చెప్పేటువంటి విషయమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే నేపథ్యంలో నిన్న చూసినట్లయితే మాత్రం అంటే నిన్న ఎన్టీఆర్ భవన్లో కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఇక్కడ భేటీ నిర్వహించారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులందరితో కూడా భేటీ అయ్యారు. భేటీ అవడంతో పాటు నిన్న కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక అధికారంలోకి రాదు అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది గతంలో మాట్లాడినటువంటి పరిస్థితులే కనపడినాయి. కానీ అనూహ్యంగా చాలా భారీ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఆ భారీ విజయం నమోదు చేసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఇటు కేంద్రంలో కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ పైన పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఆ కమిటీలన్నింటినీ రద్దు చేసి నూతన కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రత్యేకించి ఇక్కడ కొంత సమన్వయ లోపం, నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నటువంటి పరిస్థితులను చంద్రబాబు నాయుడు గుర్తించినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా కూడా ముందుగా తొలుతగా తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ముందుగా ఆ నియామక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి. తర్వాత ఎప్పటి నుంచి అయితే మాత్రం సుదీర్ఘంగా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కార్యకర్తలు కూడా పదోన్నతులు ఇవ్వాలి, వారందరికీ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా మొత్తంగా నిన్నైతే బాబుమోహన్ కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాబుమోహన్ కూడా నిన్న సుదీర్ఘంగానే ఇటు చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి పరిస్థితులు చూసాం. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొన్ని పరిస్థితుల కారణాల రీత్యా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. ఆయన ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా మరలా తిరిగి ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు పదవిని కూడా ఆయన ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మొత్తంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం రాబోతుంది. కార్యకర్తలు బలం ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అయితే కొంచెం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలు పూర్తిగా పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయాలనేటువంటి విధంగా కూడా ఆ విధంగా పనిచేయాలనే విధంగా కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శ్రేణులకైతే మాత్రం దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితులు చూసాం. మరో 2 వారాల్లో అయితే మాత్రం నూతన అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు అనేటువంటి స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడిగా ఇటు బాబుమోహన్ అవుతారా, లేదంటే గతంలో ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ అవుతారా, లేదంటే మల్లారెడ్డి అవుతారా అనేటువంటి దానిపైన కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ పైన కాన్సన్ట్రేట్ చేశారన్నట్లుగానే మనం చెప్పాలి. విజయ్.